శ్రీమన్మహాభారతము 380వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము ఆదిపర్వము 226వ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, దేవేంద్రుడు పిడుగులాంటి తన వజ్రాయుధాన్ని తీసి కృష్ణార్జునుల మీద విసిరేస్తూ ఇక వీరిద్దరూ చచ్చినట్టే అని దేవేంద్రుడు ఆ వజ్రాయుధాన్ని పైకెత్తగానే ఆ వజ్రాయుధాన్ని చూసి దేవతలందరూ కూడా తమ తమ ఆయుధాలన్నీ పైకి తీసి పట్టుకున్నారు. కాళదండం యమోరాజన్ గదాంచైవ ధనేశ్వరః. యముడు కాళదండాన్ని, కుబేరుడు గదను, వరుణుడు పాశాన్ని, విచిత్రమైనటువంటి వజ్రాన్ని కూడా తీసుకున్నాడు. స్కందుడు శక్తిని తీసుకొని మేరు పర్వతంలాగా నిలబడ్డాడు. అశ్వినీ దేవతలు ఓషధులన్నీ గ్రహించారు. ధాత ధనుస్సును పట్టుకున్నాడు. జయుడు రోకళిని పట్టుకున్నాడు. త్వష్ట పర్వతాన్ని తీసుకొని యుద్ధానికి దిగారు. అంశుడు శక్తిని, మృత్యుదేవత గండ్రగొడ్డలిని, అర్యముడు భయంకరమైనటువంటి పరిఘను తీసుకొని యుద్ధములో సంచరిస్తూ ఉన్నారు. ఇక మిత్రుడేమో వాడి అంచులు కలిగినటువంటి చక్రాన్ని గ్రహించి ఎదురొస్తూ ఉన్నాడు. పూష, భరుడు వీరందరూ కూడా వారి వారి ధనుస్సులను గ్రహించి శ్రీకృష్ణార్జునులను ఎదుర్కొంటూ ఉన్నారు. రుద్రులు, వసువులు, వాయువులు, విశ్వేదేవులు, సాధ్యులు ఇంకా ఇతరమైనటువంటి దేవతలు తమ తమ తేజాలతో వెలిగిపోతూ శ్రీకృష్ణుడిని, అర్జునుడిని చంపాలి అని రకరకాల ఆయుధాలను తీసుకొని వారి వైపు వస్తూ ఉన్నారు. ఆ మహాసంగ్రామములో శ్రీకృష్ణుడు, అర్జునుడు అద్భుతమైనటువంటి తమ ధనుస్సులను దాల్చి యుద్ధానికి సన్నద్ధమై సిద్ధంగా ఉన్నారు. వారందరికీ ఎదురుగా వారిద్దరిక కృష్ణుడు, అర్జునుడు బాగా కోపముతోని వజ్ర సదృశమైనటువంటి తమ తమ బాణాలతోని అక్కడి దేవతలందరినీ కూడా గాయపరుస్తూ ఉన్నారు. దేవతలు అనేక రకాలుగా పదే పదే ప్రయత్నించినా కూడా వారి ప్రయత్నమేమీ ఫలించటం లేదు. భయముతోని ఇక యుద్ధాన్ని విడిచి మళ్ళీ దేవేంద్రుని దగ్గరకు వెళ్ళిపోయారు దేవతలంతా. శ్రీకృష్ణుడు, అర్జునుడు వీరిద్దరూ దేవతలను ఆ రకముగా నివారించటాన్ని చూసి ఆకాశములోని ఋష్యాదులందరూ కూడా ఆశ్చర్యపడుతూ ఉన్నారు. ఇంద్రుడు కూడా యుద్ధములో శ్రీకృష్ణుడు, అర్జునుడు వారిద్దరూ చూపించేటటువంటి పరాక్రమాన్ని పదే పదే చూచి చాలా ప్రీతితోని మళ్ళీ వారితో యుద్ధం చేశాడు. అర్జునుడి పరాక్రమము తెలుసుకోవటం కోసం దేవేంద్రుడు మళ్ళీ రాళ్ల వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు. అర్జునుడేమో ఆ వర్షాన్ని బాణాల సహాయముతో నష్టపరుస్తూ ఉన్నాడు. రాళ్ల వర్షము కూడా విఫలమవటాన్ని చూచి దేవేంద్రుడు ఇంకా రాళ్ల వర్షాన్ని మరీ బాగా పెంచి అర్జునుని మీద కురిపిస్తూ ఉన్నాడు. ఇంద్రకుమారుడైనటువంటి అర్జునుడు అది చూచి తండ్రికి సంతోషాన్ని కలిగిస్తూ విలయం గమయామాస హర్షయన్ పితరం తథా. దేవేంద్రుడికి సంతోషాన్ని కలిగిస్తూ మహావేగముతో ఉన్నటువంటి తన బాణాలతో ఆ రాళ్ల వర్షాన్నంతటిని కూడా నశింపచేస్తూ ఉన్నాడు. ఇక చివరకు అర్జునుడిని చంపాలి అని ఇంద్రుడు స్వయంగా తన చేతులతో మందర పర్వత శిఖరాన్ని చెట్లతో సహా పెకిలించి ఒక్కసారిగా అర్జునుడి మీద విసిరేశాడు. అది చూచి అర్జునుడు వేగంగా సూటిగా పోయేటటువంటి బాణాలతోని ఆ పర్వత శిఖరాన్ని 1000 ముక్కలుగా చేశాడు.
ఆ ముక్కలన్నీ క్రింద పడి ప్రకాశిస్తూ ఉన్నాయి. క్రింద పడిపోయే ఆ పర్వత శిఖరము వలన ఖాండవ వనములోని ప్రాణులు ఎన్నో చనిపోయాయి అంటూ వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నేను నీ భక్తుడిగానే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. ఓ శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.